ఇక్కడ బీజీవీ ఇష్యూస్ అంటే బీజీవీ ఎలా మారుతుందంటే, వన్ డే ఓవర్‌లాప్ ఉంటే కంపెనీ నుంచి బయటకి పంపించారు. వెరీ రీసెంట్‌గా జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్ బిల్లు రూ. 500 కోసం దాదాపు 16,00,000 ప్యాకేజ్ ఉన్న పర్సన్ బయటకి పంపించారు. ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ రూ. 500. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ డే ఓవర్‌లాప్. సో, దే జస్ట్ వాంట్ టెర్మినేట్ బికాస్ దే వాంట్ కాస్ట్ కటింగ్. కాస్ట్ కటింగ్ ప్రాసెస్‌లో వాళ్ళు కాస్ట్ కట్ చేసి డబ్బులు తగ్గించుకోవాలి అనుకుంటా ఉన్నారు. అండ్ మార్కెట్‌లో అంత డిమాండ్ అనేది లేదు. దానివల్ల ఏంటి అంటే, ఈ డిమాండ్ లేకపోవడం వల్ల టెర్మినేషన్ ఏదో ఒక రీజన్ పెట్టి చేయాలి అనే ఉద్దేశంతో చాలా మందిని కంపెనీ నుంచి ఈ విధంగా కొన్ని వందల, వేల, లక్షల మందిని తీసేసారు రీసెంట్ డేస్‌లో. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే, బీజీవీ అనేది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కంపెనీకి అవసరమైందనుకో, కంపెనీకి బాగా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అంటే బీజీవీ అనేది చాలా లైట్‌గా చేస్తారు. ఇప్పుడు ఇది అయితే చాలా క్లియర్‌గా మీకు అర్థమైందనుకుంటున్నా. అంటే బీజీవీ ఎప్పుడైనా గాని కొన్ని కంపెనీస్‌లో మాత్రం ఎప్పుడు స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. టీసీఎస్ లాంటి కంపెనీస్‌లో. ఇంకా అంటే చాలా వరకు కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అంత బీజీవీ చేయరు. సబ్జెక్ట్ ఉందా? ముందు అసలు ఫస్ట్ తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత వాడు సరిగ్గా పెర్ఫార్మన్స్ చేయకపోతే అప్పుడు మళ్ళీ బీజీవీ చేసి అతను ఉంచాలా తీసేయాలా డిసైడ్ చేసుకొని ఏదో చేస్తా ఉంటారు. సో, ఇదైతే క్లియర్ కదా! సో, బీజీవీ అనేది బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ అనేది మారుతుంది. ఇప్పుడు మన మెయిన్ క్వెషన్ ఏంటి అంటే, ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది? బీజీవీ టఫ్‌గా చేసే పరిస్థితి ఉందా? బీజీవీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లైట్‌గా చేసే పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడైతే బీజీవీ అనేది టఫ్ అని చెప్పలేం గానీ, కానీ దగ్గరగా టఫ్‌కి దగ్గరలోనే ఆ రేంజ్‌లోనే ఉంది. కొంచెం టఫ్‌గానే జరుగుతుందనే చెప్పాలి. అందుకనే ఎలాంటి సిట్యుయేషన్‌లో గూడా ఒకవేళ ఈ పీఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఓవర్‌లాప్ ఇష్యూస్ ఉన్నా, మళ్ళీ పీఎఫ్ క్రియేట్ చేసి, మళ్ళీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పీఎఫ్ క్రియేట్ చేసుకొని, అలాంటి ప్లాన్స్ అనేది మానుకోండి. ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకోండి. అర్థం కాకపోతే మీకు తెలిసినోళ్ళు అడగండి. ఒకవేళ మీకు తెలిసినోళ్ళు లేకపోతే కౌన్సెలింగ్ అటెండ్ అవ్వండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనెప్పుడు కూడా కౌన్సెలింగ్ అటెండ్ అవ్వండి అని అడగను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చాలా క్లారిటీగా టైమ్ అనేది మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. తెలిసి తెలియక కెరియర్‌ని పాడు చేసుకుంటున్నారు. ఇదైతే నేను చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పగలుగుతున్నా. సో, ఆలోచించండి. తొందరపడకండి. ఆలోచించి అప్పుడు మీరు నిర్ణయం అయితే తీసుకోండి. ఓకే.